హలో ఎవ్రీవన్, ఈరోజు క్లాస్లో మనం క్యాట్ 2025 నెంబర్ సిస్టమ్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ద ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఏ 3-digit నెంబర్ n, ద డిజిట్స్ ఆర్ నాన్ జీరో అండ్ డిస్టింక్ట్ such that none of the digits is a perfect square and only one of the digits is a prime number, then the number of factors of the minimum possible value of n is how much అనేది క్వశ్చన్. ఓకే, సో బేసిక్గా ఈ క్వశ్చన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఒక నెంబర్ n ఉన్నది, అది ఒక 3-digit నెంబర్. ద డిజిట్స్ ఆర్ నాన్ జీరో అంటే ఈ పర్టికులర్ 3 digitsలోనే ఎక్కడ మనకి జీరో అనేది రాదు. సో జీరో రాకపోతే మనం బేసిక్గా 8 digits నుంచి తీసుకోవాలి, 1 నుంచి తీసుకోవాలి. సో 1 2 3 4 5 6 7 8 and 9. సో ఈ పర్టికులర్ డిజిట్స్ మనం యూజ్ చేయాలి. కండిషన్స్ ఏంటి అంటే నాన్ జీరో అండ్ డిస్టింక్ట్ అంటే ప్రతి డిజిట్ డిఫరెంట్గా ఉన్నది అని. సచ్ దట్ నన్ ఆఫ్ ద డిజిట్స్ ఇస్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ రాసుకున్న మనం ఏ డిజిట్ అయినా సరే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే అవ్వకూడదు అని చెప్తున్నాడు. సో 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, ఆ డిజిట్ మనం తీసుకోకూడదు. 9 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, అది కూడా మనం తీసుకోకూడదు. అలానే 1 అనేది కూడా పర్ఫెక్ట్ స్క్వేరే, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో నెంబర్ 1 అనేది కూడా మనం తీసుకోకూడదు. నెక్స్ట్, అండ్ ఓన్లీ వన్ ఆఫ్ ద డిజిట్స్ ఇస్ ఎ ప్రైమ్ నెంబర్. సో ఓన్లీ వన్ ఆఫ్ ద డిజిట్స్ ఇస్ ఎ ప్రైమ్ నెంబర్ అంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఏంటి 2 3 5 and 7. అంటే ఈ పర్టికులర్ సెట్ నుంచి ఖచ్చితంగా మనం ఒక డిజిట్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే ఓన్లీ వన్ ఆఫ్ ద డిజిట్స్ అని చెప్పాడు కాబట్టి. సో 2 3 5 and 7 కన్సిడర్ చేసేసాము. రిమైనింగ్ డిజిట్స్ ఏంటి 6 and 8. సో 6 and 8లోనే మనం నెక్స్ట్ కండిషన్ బట్టి మనం చూడాలి ఏంటి అంటే, ఓన్లీ వన్ ఆఫ్ ద డిజిట్స్ ఇస్ ప్రైమ్ నెంబర్ అని అన్నాడు కాబట్టి 2 3 5 7 నుంచి మనం ఒక డిజిట్ తీసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా 6 and 8 రెండు తీసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, దెన్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద మినిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ n. సో మినిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ n అంటే అవుట్ ఆఫ్ దిస్ 1 2 3 5 and 7 ఇక్కడ మినిమం డిజిట్ ఏంటి 2 కాబట్టి ఫస్ట్ ఆ పర్టికులర్ నెంబర్ని మనం 2తో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఎంత వస్తుంది 6 వస్తుంది, 8. ఓకేనా. సో ఇప్పుడు నెంబర్ n ఏంటి, నెంబర్ n ఇస్ వాట్ 268. ఈ 268కి మనం ఏం ఫైండ్ చేయాలి, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూద్దాము. సో 2 into how much it is, 2 into I think it is 134. So 134 can be further written as 2 into 2 into 67. So this is 2 to the power of 2 into 67 to the power of 1. So prime factorization అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ మనం రాసుకుంటాము. ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబర్, 67 అనేది కూడా ప్రైమ్ నెంబర్. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్కి వచ్చేసరికి, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్కి ఫార్ములా ఏంటి అంటే, ఇక్కడ పవర్ ఎంత ఉన్నది 2 ఉన్నది కాబట్టి 2 + 1 ఇన్ మల్టిప్లికేషన్ పవర్ ఎంత ఉన్నది 1 ఉన్నది కాబట్టి 1 + 1. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 3 into 2? ద ఆన్సర్ విల్ బి 6 ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, టు ద నెక్స్ట్ వన్. For any natural number k, let a of k is equal to 3 to the power of k. The smallest natural number m for which the given condition అనేది క్వశ్చన్. ఇక్కడ కండిషన్ ఎలా ఉన్నదంటే a of 1 to the power of 1 into a of 2 to the power of 2 in multiplication with so on a of 20 to the power of 20. సో బేసిక్గా ఇక్కడ a of k అనేది 3 to the power of k అని చెప్పాడు కాబట్టి a of 1 to the power of 1 అంటే ఇది 3 to the power of 1 వస్తుంది అండ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1 వస్తుంది in multiplication with 3 to the power of 2 whole to the power of 2 in multiplication with 3 to the power of 3 whole to the power of 3 and so on. What is the last value here, 3 to the power of 20 whole to the power of 20. Okay, so basically left hand side అనేది ఎలా ఉన్నది అంటే, it is like 3 to the power of 1 square into 3 to the power of 2 square into 3 to the power of 3 square and so on 3 to the power of 20 square. So this can be written as 3 to the power of 1 square plus 2 square plus 3 square so on up to what 20 square. ఓకే, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. మరి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ లెస్ దాన్ వాట్ a to the power of 21. సో a to the power of 21, I'm sorry, a of 21, it is not a to the power of 21. a of 21 అంటే 3 to the power of 21 వస్తుంది into 3 to the power of 22 వస్తుంది and so on what 3 to the power of 20 plus m వస్తుంది. ఓకే, సో దిస్ కెన్ బి రిటన్ as what, this is less than 3 to the power of 21 plus 22 plus 23 so on up to 20 plus m so on up to what 20 plus m. ఓకే, ఇప్పుడు మనం ఈ టర్మ్ కూడా మనం less than 3 to the power of
21 plus 22 plus 23 సో ఆన్ అప్ టు 20 ప్లస్ m అని రాసుకుంటే ఈ పర్టికులర్ రిలేషన్లో బేసెస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు, పవర్స్ని ఈక్వల్ చేసుకోవచ్చు. మోర్ ఓవర్ ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అప్ టు 20 కదా. సో సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అప్ టు 20 కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ సో ఆన్ అప్ టు 20 స్క్వేర్ కాబట్టి ఫార్ములా ఏంటి, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ ఫార్ములా ఏంటి, n ఇంటూ I will write it here, n into n plus 1 into 2n plus 1 divided by 6. అదే కదా ఫార్ములా. సో ఈ పర్టికులర్ ఫార్ములా మనం యూస్ చేసుకుంటే n వాల్యూ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ 20 ఉన్నాయి ఇంటూ 21 ఇంటూ 41 డివైడెడ్ బై 6. ఓకే, లెస్ దాన్. కమింగ్ టు దిస్ వన్, ఇది సమ్ ఆఫ్ ద టర్మ్సే కదా, కానీ మీరు ఇక్కడ లాస్ట్ టర్మ్ అబ్జర్వ్ చేస్తే 20 ప్లస్ m అని ఉన్నదా లేదా. సో 20 ప్లస్ m ఉన్నది, ఇక్కడ నెంబర్ ఏమో 21 నుంచి స్టార్ట్ అవుతుంది. సమ్ ఆఫ్ ద టర్మ్స్ మీరు ఫైండ్ చేసుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ m ఉంటాయి కాబట్టి ఇట్ విల్ బి m/2 ఇన్ మల్టిప్లికేషన్ విత్ ఫస్ట్ టర్మ్ ఏమో 21 ప్లస్ లాస్ట్ టర్మ్ ఎంత 20 ప్లస్ m, లాస్ట్ టర్మ్ ఎంత 20 ప్లస్ m. సో ఇది మనం సాల్వ్ చేసుకుంటే 2 3s 2 10s 3 1s 3 7s 7 into 41 అంటే 2870 వస్తుంది. సో దిస్ ఇస్ 2870. ఈ 2 అనేది మనం మూవ్ చేసేస్తే ఇన్ మల్టిప్లికేషన్ విత్ 2 లెస్ దాన్ m ఇంటూ 21 ప్లస్ 20 అంతా 41. సో 41 ప్లస్ m. సో వాట్ ఈస్ 2870 ఇంటూ 2, ఇట్ ఈస్ 5740. సో 5740 లెస్ దాన్ m ఇంటూ 41 ప్లస్ m అని ఒక ఈక్వేషన్ ఫ్రేమ్ అయింది. క్వశ్చన్లో కూడా వాడు ఏమడుగుతున్నాడు, ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ m ఫర్ విచ్ ద గివెన్ కండిషన్ సాటిస్ఫై అన్నది వాడి పాయింట్, అంతేనా. ఇప్పుడు వాల్యూ ఆఫ్ m మనం రీప్లేస్ చేద్దాం. సో ఇన్ కేస్ వాడు స్మాలెస్ట్ అడుగుతున్నాడు కాబట్టి అండ్ మోర్ ఓవర్ ఆ పర్టికులర్ వాల్యూ లార్జర్ వాల్యూ రావాలి. సో ఎలా కన్సిడర్ చేస్తారు అంటే ఫస్ట్ ఆప్షన్ 59 రీప్లేస్ చేయండి. మీకు ఎలాగో క్యాలిక్యులేటర్ ఉంటుంది కాబట్టి 59 ఫస్ట్ ఆప్షన్ యూస్ చేయండి. 59 ఇంటూ 41 ప్లస్ 59 ఈజ్ వాట్ 100, 5900 వస్తుంది. సో 5900 ఈజ్ గ్రేటర్ దెన్ 5740, కానీ వాడు స్మాలెస్ట్ అడుగుతున్నాడు కదా. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ వెరిఫై చేస్తారు. ఈసారి ఎలా వెరిఫై చేస్తారు అంటే 59కి దగ్గరలో ఉన్న ఇంకొక నెంబర్ తీసుకుంటారు, అదేంటి 58. సో 58 కాబట్టి 58 ఇంటూ 41 ప్లస్ 58 గివ్స్ 99. ఇప్పుడు ఈ రెండు మనం మల్టిప్లై చేసుకుంటే ఎంత వస్తుంది, 9 8s 72. ఆర్ ఎల్స్ వీ కెన్ డూ వన్ థింగ్, 99 can be written as 100 minus 1. So 5800 minus 58. So 5800 minus 58 means it is 5742. Yes, it is 5742. So 5742 is obviously greater than 5740. In this case, the smallest value where it is getting satisfied is what? It is 58 and not 59. 59 there can satisfy అయినా సరే what smallest అడుగుతున్నాడు కాబట్టి you have to take option C as the answer. Okay. To the next one. If m and n are integers, such that m plus 2n into 2m plus n is equal to 27, the maximum possible value of 2m minus 3n. సో ఈ పర్టికులర్ క్వశ్చన్లో వాడు అడుగుతుంది మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ 2m మైనస్ 3n, అండ్ ఇక్కడ m ప్లస్ 2n 2m ప్లస్ n ఇచ్చారు. సో m ప్లస్ 2n 2m ప్లస్ n ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు 27 వస్తున్నాయి, అంతే కదా. సో ఏం చేస్తారంటే పాసిబుల్ వాల్యూస్ ఫస్ట్ వెరిఫై చేయండి. ఏంటవి, 9 ఇంటూ 3 ఓకే 27 వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 27 ఇంటూ 1 27 వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ -27 -1. సో నెగిటివ్ వాల్యూస్ తీసుకున్నా సరే అయ్యే ఛాన్స్ ఉందా లేదా, ఎందుకంటే m అండ్ n ఆర్ ఇంటీజర్స్ అని చెప్పాడు కానీ పాజిటివ్ ఇంటీజర్స్ ఆ నెగిటివ్ ఇంటీజర్స్ అనేది మెన్షన్ చేయలేదు. సో -27 -1 ఓకేనా. నెక్స్ట్ -9 -3 -9 -3 ఇవి కండిషన్స్. ఈ కండిషన్స్లో మనం వెరిఫై చేసుకోవాలి.
అండ్ మోర్ ఓవర్ మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ అని అడుగుతున్నాడు ఫర్ వాట్ 2m - 3n. సో 2m - 3n మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ కావాలి అంటే ఖచ్చితంగా m లార్జర్ వాల్యూ రావాలి, n అనేది స్మాలర్ వాల్యూ రావాలి, అంతే కదా. ఆబ్వియస్లీ m అనేది లార్జర్ వాల్యూ, n అనేది స్మాలర్ వాల్యూ. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 9కి 3కి సాల్వ్ చేద్దాం. సో 9కి 3కి మనం సాల్వ్ చేసుకుంటే m + 2n = 9, 2m + n = 3. ఈ రెండు యాడ్ చేసుకుంటే m + 2m ఏమో 3m వస్తుంది, 2n + n ఏమో 3n వస్తుంది. సో 3 times of m + n = what? 12. m + 1 వాల్యూ ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఓకే, సో m + n వాల్యూ 4 వచ్చింది కాబట్టి మనకి ఇండివిజువల్గా m వాల్యూ n వాల్యూ కావాలి. ఫస్ట్ ఈక్వేషన్ రీప్లేస్ చేసుకుంటే m + 2n అంటే ఎలా రాయొచ్చు? m + n + n అని రాసుకోవచ్చు, ఇది = 9. సో m + n మనం 4గా రీప్లేస్ చేసుకుంటే n వాల్యూ ఎంత వస్తుంది? 9 - 4 ఇట్ విల్ బి 5. ఓకే, సో n వాల్యూ 5 వచ్చింది అంటే అప్పుడు m వాల్యూ ఖచ్చితంగా ఎంత వస్తుంది? -1 వస్తుంది, -1 వస్తుంది. కానీ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనకి n వాల్యూ స్మాలర్, m వాల్యూ లార్జర్ రావాలి. కాకపోతే ఇక్కడ రివర్స్లో వచ్చింది కదా. కానీ మీరు ఇక్కడ ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేస్తే ఇది m + 2n, 2m + n. మీరు సెకండ్ ఈక్వేషన్లో కానీ రీప్లేస్ చేసి సాల్వ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతాయి? వాల్యూస్ జస్ట్ రివర్స్ అవుతాయి. అంటే m వాల్యూ 5 వస్తుంది, n వాల్యూ ఏమో -1 వస్తుంది, n వాల్యూ ఏమో -1 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ కండిషన్ మీరు ఇప్పుడు ఈ కండిషన్ మీరు దాంట్లో రీప్లేస్ చేశారనుకోండి, దేంట్లోని 2m - 3nలో రీప్లేస్ చేసుకుంటే ఎంత వస్తుంది? వాట్ ఇస్ ద వాల్యూ? 2 5 6 10, -(-) is plus 10 + 3, the answer is what? 13. సో 13 is the value. ఓకే, అది 9 and 3 సాల్వ్ చేసుకుంటే మనకు వచ్చే వాల్యూస్. ఇప్పుడు 27 1 మీరు సాల్వ్ చేశారనుకోండి, అంటే సెకండ్ కండిషన్ థర్డ్ కండిషన్ మీరు సాల్వ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందో ఒకసారి చూద్దాం. m + 2n = 27. నెక్స్ట్ 2m + n = what? 1. ఈ రెండు యాడ్ చేసుకుంటే m + 2m ఎంత? 3m, 2n + n ఎంత? 3n. సో 3 times of m + n = 28. అప్పుడు వాల్యూ ఆఫ్ m + n ఎంత వస్తుంది? 28/3 వస్తుంది. అంటే ఈ పర్టికులర్ థింగ్ మీరు సాల్వ్ చేసుకుంటే మీకు ఇంటిజర్ వాల్యూస్ రావట్లేదు, ఫ్రాక్షన్ వాల్యూస్ వస్తున్నాయి. ఓకేనా. సో డెఫినెట్గా 27 and 1 -27 - 1 కన్సిడర్ చేయండి. సో కమింగ్ టు ద లాస్ట్ పాసిబిలిటీ, అదేంటి? m + 2n = -9, 2m + n = what? -3. ఈ 2 ఈక్వేషన్స్ యాడ్ చేసుకుంటే m + n ఇన్ మల్టిప్లికేషన్ విత్ 3 అనేది ఎంత వస్తుంది? -12 వస్తుంది. m + 1 వాల్యూ ఎంత? -4 వస్తుంది. ఓకే, m + n వాల్యూ -4 వస్తుంది. దాన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్లో రీప్లేస్ చేసాం అనుకోండి, అంటే ఎలాగా? m + n + n = -9. ఇది -4 అయితే సో n వాల్యూ ఎంత వస్తుంది? -9 + 4 -5 వస్తుంది. ఓకే, -5 వచ్చింది అంటే మనకి m వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ మనం 2m - 3nలో రీప్లేస్ చేద్దాం. సో 2 times of 1 -3 times of -5. How much it is? 2 + 15 gives you the value as what? 17. ఓకే, సో 17 13 క్వశ్చన్లో మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ అడుగుతున్నాడు. ద ఆన్సర్ ఈస్ వాట్? 17. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు మాత్రం నెగిటివ్ వాల్యూస్ కూడా మనం కన్సిడర్ చేసుకుంటే ఖచ్చితంగా మనకైతే ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా. టు ద నెక్స్ట్ వన్. ఇఫ్ a, b, c and d are integers such that their sum is 46. సో a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ అలానే d వాల్యూ ఈ 4 కానీ సమ్ చేస్తే 46 రావాలి అంటున్నాడు. దాని వాట్ ఈస్ ద మినిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ వాట్? మినిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ a - b whole square plus b - c whole square, plus a - c whole square plus a - d whole square. ఓకే, a - b whole square plus a - c whole square plus a - d whole square మినిమం పాసిబుల్ వాల్యూ మనం ఫైండ్ చేయాలి. మినిమం పాసిబుల్ వాల్యూ ఫైండ్ చేయాలి అంటే ఖచ్చితంగా అక్కడ డిఫరెన్స్లు అనేవి 0 అవ్వాలి, అంతేనా? నెగిటివ్ అయినా సరే మనకి మినిమం పాసిబుల్ వాల్యూ రాదు.
రీజన్ ఏంటంటే అక్కడ పవర్ అనేది ఈవెన్ నెంబర్ ఉన్నది కాబట్టి నెగిటివ్ అయినా సరే మనకి మినిమం వాల్యూ రాదు, ఖచ్చితంగా జీరోనే అవ్వాలి. జీరో అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏమవ్వాలి, ఇక్కడ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ మ్యాక్సిమం ఈక్వల్గా ఉండాలి, అప్పుడే కదా డిఫరెన్స్ అనేది జీరో వస్తుంది. సో నేను ఏమంటున్నానంటే ఏ వాల్యూ 11 తీసుకోండి, ఇది 11 తీసుకోండి, ఇది 11 తీసుకోండి, ఇది కూడా 11 తీసుకుంటే సమ్ మనకు 44 వస్తుంది, ఇంకా 2 మిగిలిపోతుంది కాబట్టి 13 తీసుకోండి. సో 11, 11, 11 అండ్ 13. ఇప్పుడు అసలు రీప్లేస్ చేసి సాల్వ్ చేయండి. a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 11 మైనస్ 11 హోల్ స్క్వేర్ ఎంత 0 ప్లస్ a మైనస్ సి హోల్ స్క్వేర్ 0 ప్లస్ a మైనస్ డి హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది 11 మైనస్ 13 మైనస్ 2. సో మైనస్ 2 హోల్ స్క్వేర్, ద సమ్ ఈజ్ వాట్ 4. ఓకే, ఇదొక కండిషన్. నెక్స్ట్ ఇంకోటి ఏం చేద్దామంటే 11 ఒకసారి ఇది 12 తీసుకోండి, ఇది 12 తీసుకోండి, అంటే 2 వాల్యూస్ ఈక్వల్ చేసుకోండి, ఇంకొక 2 వాల్యూస్ ఈక్వల్ తీసుకోండి. మళ్ళీ ఇప్పుడు డిఫరెన్స్ తీసుకుంటే a మైనస్ బి ఎంత 0, a మైనస్ సి 1, a మైనస్ డి 1, 1 ప్లస్ 1 ఎంత వస్తుంది 2 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే 11 తీసుకోండి, ఇది 12 చేయండి, ఇది 13, ఇది 14, అంటే 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనమాట. సమ్ అనేది ఎంత వస్తుంది, సమ్ అనేది సరిపోతుందా, ఇక్కడ ప్లస్ 1, 1, 2, 3. ఓకే, ఇది కొంచెం ఎక్కువైపోతుంది. హౌ డు వి టేక్ ద అదర్ వాల్యూ? ఇంకేదైనా పాసిబిలిటీ ఉన్నదా? ఓకే, ఫైన్. సో విత్ దిస్ వాట్ వీ కెన్ సే ఇస్, మీరు ఇంకో పాసిబిలిటీ కానీ కన్సిడర్ చేసుకున్నా సరే మీకైతే ఆ డిఫరెన్సెస్ తీసుకుంటున్నప్పుడు జీరోస్ అయితే రావట్లేదు కదా, ఓకేనా? సో జీరోస్ అయితే రావట్లేదు కాబట్టి మనం మినిమం పాసిబుల్ వాల్యూ ఫైండ్ చేయడానికి అవ్వదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఈస్ వాట్? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2. ఓకే, టు ద నెక్స్ట్ వన్. Suppose a, b and c are 3 distant natural numbers, okay, such that condition ఏంటి, 3 into ac is equal to 8 times of a plus b. Okay, 3 into ac is equal to what? 8 times of a plus b. Then the smallest possible value of 3a plus 2b plus c is how much అన్నది క్వశ్చన్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే let us compare. అంటే a ఇంటూ సి అనేది మనం దేనికి కంపేర్ చేసుకుందాం అంటే ఇటుపక్క ఉన్న నెంబర్ కంపేర్ చేసుకుందాం, అంటే 8 కంపేర్ చేసుకుందాం. 8కి కంపేర్ చేసుకుంటే పాసిబుల్ వాల్యూస్ ఏంటి a ఇంటూ సికి? 4 into 2, డెఫినెట్లీ ఇట్ ఈస్ 8. ఓకే, నెక్స్ట్ 2 into 4, ఇట్ విల్ బి డెఫినెట్లీ 8. ఇలా తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇన్ కేస్ మీరు కానీ ఏ వాల్యూ ఇక్కడ 4 తీసుకుంటే ఇటుపక్క ఉన్న నెంబర్ ఏంటి 3a కదా, ఈ పర్టికులర్ 3 అనేది ఖచ్చితంగా a ప్లస్ b కంపేర్ చేయాలి కదా. కంపేర్ చేస్తున్నప్పుడు ఇక్కడ b వాల్యూ ఏమవుతుంది, b వాల్యూ నెగిటివ్ అవుతుంది, అంతేనా? బికాస్ ఇట్ ఈస్ 4 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 3, b వాల్యూ విల్ బి -1, అంటే ఈ పర్టికులర్ కాంబినేషన్ వర్క్ అవ్వట్లేదు. వీ విల్ డూ దిస్ కాంబినేషన్ నెక్స్ట్. 2 into 4 ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ ఏ వాల్యూ ఎంత 2 తీసుకుంటారు, ఇటుపక్క ఏమో 3 ఉన్నది, సో 3 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 1. సరిపోయిందా లేదా? అంటే ఇప్పుడు దేనికి ఈక్వల్ అవుతుంది, ఏ వాల్యూ 2 అవుతుంది, బి వాల్యూ 1 అవుతుంది, సి వాల్యూ ఎంత వస్తుంది 4 అవుతుంది. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 1, సి ఈజ్ ఈక్వల్ టు 4 అనేది ఒక కాంబినేషన్. నెక్స్ట్ ఇంకొక కాంబినేషన్ ఏమవుతుంది, ఏ ఇంటూ సి 8కి ఈక్వల్ కాబట్టి 8 into 1 అనే ఆప్షన్ ఉంది కదా, ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ ఏ ప్లస్ బి. ఖచ్చితంగా ఏ వాల్యూ 8 తీసుకున్నాం అనుకుంటే మనం ఇక్కడ ఏ వాల్యూ 8 తీసుకుంటే, సో దిస్ ఈస్ 8, ఇటుపక్క మనం 3తో కంపేర్ చేసుకోవాలి. సో 3తో కంపేర్ చేసుకుంటే 3 ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ బి. మళ్ళీ ఇది వర్కౌట్ అవ్వదు, రీజన్ ఏంటంటే బి వాల్యూ నెగిటివ్ వస్తుంది. సో దిస్ ఈస్ 8 into 1 ఈజ్ ఈక్వల్ టు 8 into, ఓకే, we will do the one thing, we will change the terms like this. This is 1 into 8 is equal to 8 into 1 ప్లస్ ఇది 2 అవుతుంది, అప్పుడే కదా మనం 3 కంపేర్ చేసుకోగలము. సో ఈ కండిషన్లో ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఎలా వస్తున్నాయి,
A value is 1, B value is 2, C value is what? C value is 8. సో ఖచ్చితంగా మనం ఏం చేయాలి? స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ 3 times of A, 2 times of B and 1 times of C మనం ఫైండ్ చేయాలి. సో 3 times of A is how much? 6 here. This is 2 times of B is what? 2, and this is 4. What is sum equal into? 14. Am I correct there? 6 plus 2 is 8, 8 plus 4 is 12. So this is 12 here. Next, into 3 will give you 3, into 2 will give you 4, into 1 will give you 8. What is sum equal into? 15. So what is the smallest? 12. To the next one. The number of divisors 2 to the power of 6, 3 to the power of 5, 5 to the power of 3 and 7 to the power of 2, which are in the form of 3r plus 1, where r is a non-negative integer. R is a non-negative integer, and understand which are in the form of what? 3r plus 1 under the condition. So try to understand a particular divisor అనేది 3r plus 1 ఫార్మేట్లో ఉండాలి. సో 3r plus 1 ఫార్మ్లో ఉండాలి అంటే ఇన్ కేస్ నేను తీసుకునే డివిజర్లో 3 ఉన్నది అనుకోండి. నేను తీసుకునే డివిజర్లో 3 ఉంటే ఖచ్చితంగా నాకైతే రిమైండర్ 0 వస్తుంది కదా, అంతేనా? సో నేను ఏమంటున్నానంటే ఇప్పుడు నెంబర్ n 2 to the power of 6, 3 to the power of 5, 5 to the power of 3, 7 to the power of 2. సో నేనేమంటున్నానంటే ఐ విల్ నాట్ టేక్ 3 to the power of 5. రీజన్ ఏంటి అంటే 3 to the power of 5తో తీసుకున్న ఏ డివిజన్ అయినా సరే నేను దాన్ని 3r plus 1 ఫార్మాట్లో రాయలేను. ఎందుకు అంటే నేను ఆ పర్టికులర్ డివిజన్ని 3తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ అనేది 0 వస్తుంది. ఇక్కడ 3r plus 1 ఫార్మ్ అంటున్నాడు కాబట్టి సో డెఫినెట్లీ ఈ పర్టికులర్ డివిజన్ని నేను 3తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ వేర్ ఐ విల్ గెట్ ద రిమైండర్ యాజ్ 1, అంతే కదా. ఇప్పుడు నేను నెంబర్లోని ఏ టర్మ్స్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఐ షుడ్ నాట్ టేక్ 3 to the power of 5. ఐ హ్యావ్ టు టేక్ 2 to the power of 6, 3 to the power of 5 to the power of 3 and 7 to the power of 2 and 7 to the power of 2. ఇవే కదా నేను తీసుకోవాల్సినవి. ఓకే, నెక్స్ట్ ఇక 2 to the power of 6 అంటే ఉన్న కాంబినేషన్స్ ఏంటి? ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 2 to the power of 0, 2 to the power of 1, 2 to the power of 2, 2 to the power of 3, 2 to the power of 4, 2 to the power of 5 and 2 to the power of 6. ఇవే కదా. మన నెక్స్ట్ సెట్ ఏంటి? 5 to the power of 3 అంటే 5 to the power of 0, 5 to the power of 1, 5 to the power of 2, 5 to the power of 3. మన నెక్స్ట్ ఇంకొక సెట్ ఏంటి? 7 to the power of 2 అంటే 7 to the power of 0, 7 to the power of 1, 7 to the power of 2. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటి? నేను 3తో డివైడ్ చేస్తే ఆ నెంబర్ని, ఏ నెంబర్ అయినా సరే 3తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ అనేది 1 రావాలి అనేది పాయింట్, అంతే కదా. ఓకే, లెట్ us see. 2 to the power of 0 అంటే 1. సో 2 to the power of 0 అంటే 1 కాబట్టి ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ రిమైండర్ 1. 2 to the power of 0 1 కాబట్టి ఇది రిమైండర్ 1 ఇస్తుంది. 2 to the power of 1 అంటే 2. 2ని నేను 3తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ 2 ఇస్తుంది. సో దిస్ ఈస్ రిమైండర్ 2. 2 to the power of 2 అంటే ఎంత? 4. 4ని నేను 3తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ మళ్ళీ 1 వస్తుంది. 2 to the power of 2. 2 to the power of 3 అంటే 8. సో 8ని నేను 3తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ ఏమో 2 వస్తుంది. నెక్స్ట్ 2 to the power of 4 16. 16ని నేను 3తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ 1 వస్తుంది. సో 2 to the power of 4 ఇది. నెక్స్ట్ 2 to the power of 5. సో 2 to the power of 5ని నేను 3తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ 2 వస్తుంది. నెక్స్ట్ 2 to the power of 6 ఆబ్వియస్లీ ఉంటుంది. ఓకే, ఇది పర్టికులర్ సెట్. సెట్ ఇన్ ద పవర్ ఆఫ్ 2s అనమాట అది. నెక్స్ట్ సెట్ ఇన్ ద పవర్స్ ఆఫ్ 5 చూద్దాం. ఎలా అంటే 5 to the power of 0 అంటే ఎంత వస్తుంది? రిమైండర్ 1 వస్తుంది కాబట్టి 5 to the power of 0 ఇక్కడ కన్సిడర్ చేద్దాం. రిమైండర్ 1 వస్తుంది. నెక్స్ట్ 5 to the power of 1, 5ని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ నాకు 2 వస్తుంది. 5 to the power of 1 వస్తుంది. అయితే ఇది ఖచ్చితంగా 5 to the power of 2, ఇది 5 to the power of 3 వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ వాట్? రిమైండర్ 1. దిస్ ఈజ్ ఫర్ వాట్? రిమైండర్ 2. ఓకే, నెక్స్ట్ 7 to the power of 0
అంటే 1, రిమైండర్ నాకు 1 వస్తుంది. 7 అంటే 7, 7/3 నాకు రిమైండర్ మళ్ళీ 1 వస్తుంది. 49/3 రిమైండర్ 1 వస్తుంది. కాబట్టి రిమైండర్ 1లోని ఖచ్చితంగా ఈ 3 ఉంటాయి. ఓకే. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం తీసుకున్న డివిజర్కి మనం 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 రావాలి. అంటే కాంబినేషన్ చూడండి ఒకసారి. ఇక్కడ రిమైండర్ 1లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? రిమైండర్ 1లో ఫస్ట్ దాంట్లో 4 టర్మ్స్ ఉన్నాయి. సెకండ్ దాంట్లో 2 టర్మ్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఇంటూ లాస్ట్ దాంట్లో 3 టర్మ్స్ ఉన్నాయి. ఇదొక కాంబినేషన్. ఎందుకంటే ఈ పర్టికులర్ కాంబినేషన్లో మీరు ఏ నెంబర్స్ తీసుకున్నా సరే మనకి డివిజర్ అనేది ఎంతో, డివిజర్కి అయితే రిమైండర్ 1 వస్తుంది. 3తో డివైడ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక సెట్ ఏంటి అంటే ఇప్పుడు ఇది 2 ఉన్నది రిమైండర్. 2 × 2 ఎంత? 4. రిమైండర్ 4 వచ్చింది. 4ని మళ్ళీ 3తో డివైడ్ చేసి రిమైండర్ 1 వస్తుంది. కాబట్టి ఈ కాంబినేషన్ కూడా వర్క్ అవుతుంది. ఇది 3, ఇది 2, లాస్ట్ సెట్ ఏమో మళ్ళీ 3 వస్తుంది. ఇది మనం యాడ్ చేసాం అనుకోండి. 4 2s 8, 8 3s 24, 3 2 6, 6 3s 18, 24 + 18, the answer is what? 42. So there are 42 divisors which are in the form of 3r + 1. సో 3r + 1 అనే పాయింట్ని మనం బేస్ చేసుకొని రిమైండర్ కాన్సెప్ట్ యూస్ చేసి ఈ పర్టికులర్ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నంబర్ 625 to the power of 65. సో 625 to the power of 65 అంటే 625 అంటే ఎలా రాయొచ్చు? ఇట్ కెన్ రిటన్ యాజ్ 5 to the power of 4. 128 అంటే ఎలా రాయొచ్చు? ఇట్ కెన్ రిటన్ యాజ్ 2 to the power of 7. సో దిస్ ఈస్ 5 to the power of 4 whole to the power of 65 into 2 to the power of 7 whole to the power of 36. So 5 to the power of 5 to the power of 4 into 65 is how much? I think it is 260 in multiplication with 2 to the power of 7 into 36. 7 into 6, 42, 7 3 is 21, 21 plus 4 is what? 25, 252. So this particular thing can be written as what? 5 to the power of 252 into 5 to the power of 8 into 2 to the power of 252. ఇలా రాయడానికి రీజన్ ఏంటి అంటే యూ కెన్ టేక్ 5 to the power of 252, 2 to the power of 252, which can be written as 5 into 2 is 10, so 10 to the power of 252 into 5 to the power of 8 అంటే ఎలా రాసుకోవచ్చు? 5 to the power of 4 whole to the power of 2 అని రాసుకోవచ్చు. ఓకే. సో 10 to the power of 252 అంటే ఎలా వస్తుంది? 1 అలానే మనకు 252 జీరోస్ వస్తాయి, అంతేనా? ఓకే. కానీ ఇక్కడ నేను సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేస్తే ఇది ఖచ్చితంగా 1కి ఈక్వల్. సో నాకైతే అక్కడ ప్రాబ్లం లేదు. 5 to the power of 4 whole to the power of 2 అంటే 5 to the power of 4 అంటే ఆల్రెడీ నాకు ఎంత రాసాం మనం? 625 నుంచి వచ్చింది అది. సో దిస్ ఇస్ 625 into 625. ఈ రెండు మీరు మల్టిప్లై చేయాలి. అండ్ ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ ఏ క్యాలిక్యులేటర్ టు మల్టిప్లై. అంతే కదా, మీకు ఎగ్జామ్లో క్యాలిక్యులేటర్ ఉంటుంది. 625 into 625 మల్టిప్లై చేస్తారు అండ్ ఇట్ విల్ గివ్ యూ హౌ మచ్? 390,625. And now the question is about finding the sum of the digits of all these things and how much it is. Five plus 2 is 7, 7 plus 6 is 13, 13 plus 9 is 22, 22 plus 3 is what? 25. So sum of the digits will be what? 25 here. 25. Okay. Look at this question. If 12 to the power of 12x into 4 to the power of 24x plus 12 into 5 to the power of 2y is equal to 8 to the power of 4z into 20 to the power of 12x into 243 to the power of 3x minus 6, where x, y, z are natural numbers, then x plus y plus z is how much on this question. So let us do some prime factorization here. So prime factorization అంటే 12 అంటే ఎలా రాయొచ్చు? 12 can be written as 4 into 3, which is 2 to the power of 2 into 3 to the power of 1. So 2 to the power of how much it is? 2 into 12x is what? 24x. Okay. And next this is like 3 to the power of what? 12x. And next this can be written as 2 to the power of 2. So 2 to the power of 2 means 2 into 24 is what? 48x plus 12 2s is what? 24. Next this can be written as 5 to the power of 2y,
This is written as 5 to the power of 2y. And next, 8 to the power of 4z. So 8 to the power of 4z means 8 can be written as 2 to the power of 3. So 2 to the power of 3 into 4z is what? 12z. Next 20 can be written as 4 into 5. So 2 to the power of 2 into 5 to the power of 1. So 2 to the power of 2, 5 to the power of 1 whole to the power of what? 12x kada. 12x kabatti it is 2 to the power of 24x. And next 5 to the power of what? 12x. Next 243 ante 3 to the power of 5 అని రాయొచ్చు. whole to the power of 3x minus 6 ఉంది. So this is 3 to the power of 5 into 6 is what? So 5 into 3 is what? 15x minus 30. 15x minus 30. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే పైన పవర్స్ యాడ్ చేసుకొని బేసిస్ కంపేర్ చేసుకుంటే, పైన పవర్స్ యాడ్ చేసి బేసిస్ కంపేర్ చేసుకుంటే ఇది ఇక్కడ 12x ఉంది, ఇది 15x minus 30 ఉంది. రెండు మనం ఈక్వల్ చేసుకున్నాం అనుకోండి. సో 12x is equal to 15x minus 30. 15xకి 12x డిఫరెన్స్ 3x is equal to 30. మనకేమో x వాల్యూ 10 వచ్చేస్తుంది. ఓకే, x వాల్యూ 10 ఇక్కడ రీప్లేస్ చేసి ఇది 120 అవుతుంది. సో 2y is equal to 120 అయితే y వాల్యూ ఎంత వస్తుంది? 60 వస్తుంది. సో x వాల్యూ y వాల్యూ వచ్చేసింది. మనకు కావాల్సిన z వాల్యూ. అది ఎలా ఫైండ్ చేస్తారంటే we will find it from here. సో 24 into 10 is what? 240. Next 48 into 10 is what? 480. 480 plus 24. Okay, how much this is? 240 and this is 12z. 240 cancel అయిపోతుంది. Okay, so 480 plus 24 is equal to 12z. 12 2s 12 40s, 40 plus 2 is 42. The value of z is what? 42. Okay, and now the answer is what? X plus y plus z. 10 plus 60 is 70. 70 plus 42 will give you the answer is what? 112. That is the correct answer. The next question. The sum of all the digits of the number 10 to the power of 50, 10 to the power of 25 minus 123. సో బేసిక్గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఫర్ సపోజ్ మనం 10 to the power of 1 అని రాసామనుకోండి, దాని వాల్యూ 10. 10 to the power of 2 అంటే 100. 10 to the power of 3 అంటే 1000. అంటే పవర్లో ఏ నెంబర్ ఉంటుందో మనకు అన్ని జీరోస్ అనేవి వస్తూ ఉంటాయి, అంతే కదా. సో ఇది 10 to the power of 50. సో 10 to the power of 50 అంటే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? It is 1 followed by how many zeros? 50 zeros. Followed by 50 zeros. మరి 10 to the power of 25 అంటే 1 followed by how many zeros? 25 zeros. కానీ పాయింట్ ఏంటి అంటే డిఫరెన్స్ ఆఫ్ 123 అంటున్నాడు కదా. సో డిఫరెన్స్ ఆఫ్ 123 అంటే బేసిక్గా ఈ పర్టికులర్ 25 zeros అంటే యూ విల్ బీ హ్యావింగ్ జీరోస్ హియర్ అండ్ యూ హ్యావ్ టు టేక్ ద డిఫరెన్స్. 10 minus 3 7. This will be 9. 9 minus 2 is 7. This will be 9. 9 minus 2 is what? 8. And after that you will be having, see, you guys are carry forwarding. And take a 9 వస్తుంది. 9. Like this, how many 9s will be having? You will be having 22 9s. Why we will be having 22 9s? ఎందుకంటే ఇక్కడ 25 zeros అని రాసుకున్నాము. ఆ 25 zeros-లోనే ఆల్రెడీ ఫస్ట్ 3 zeros-లోనే 8 7 7 వచ్చేసింది. రిమైనింగ్ 22 zeros ప్లేస్లో 9 వస్తాయి. ఓకేనా? అండ్ దిస్ పర్టికులర్ నంబర్ హ్యాస్ టు బి యాడెడ్ విత్ వాట్? హ్యాస్ టు బి యాడెడ్ విత్ 1 followed by 50 zeros. ఓకేనా? క్వశ్చన్ ఏంటి అంటే సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ అని అడుగుతున్నాడు. సో సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ మీన్స్ 7 plus 7 is what? 14. 14 plus 8 is 22. Plus how many 9s are there? There are 22 9s. 22 into 9 is what? 198. అండ్ అలానే ఇక్కడ 1 ఉంటుంది కదా, ఆ 1 కూడా మనం యాడ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు యాడ్ దట్ 1. సో వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ నౌ? 8 plus 2 is 10. 21. 220 plus 1. The answer is what? 221. So 221, option B is the correct answer. To the next one. For a 4-digit number greater than 1000,
Sum of the digits in the thousands, hundreds and tens place is 15. Let's take a 4-digit number A, B, C and D. Okay, ఇది 4-digit number అని తీసుకుందాం. క్వశ్చన్లో ఏమన్నాడంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద థౌజండ్స్, హండ్రెడ్స్, ఓకే థౌజండ్స్ అంటే ఇక్కడ ఏ వస్తుంది కదా, 1000 మీన్స్ ఇట్ ఈస్ ఏ, నెక్స్ట్ హండ్రెడ్స్ అండ్ నెక్స్ట్ టెన్స్ ప్లేస్ ఈస్ వాట్ 15. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద హండ్రెడ్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్ అండ్ యూనిట్స్ ప్లేస్ ఇస్ వాట్ 16. ఇన్ కేస్ ఈ 2 ఈక్వేషన్స్ మీరు సాల్వ్ చేశాను అనుకోండి, అంటే సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఈ 2 ఈక్వేషన్స్ని, -b క్యాన్సిల్డ్, -c క్యాన్సిల్డ్, a minus d is equal to -1 వస్తుంది. a minus d is equal to -1. సో a plus 1 is equal to d వస్తుంది. సో d వాల్యూ ఎంత వస్తుంది, a plus 1 వస్తుంది. సో d ప్లేస్లో మనకి a plus 1 వస్తుంది. And next he is saying that also the digit in the tens place is 6 more than the digits in the units place. Tens place లో 6 more than the digit in the units place అంటే ఇది a plus 7 వస్తుంది, ఇది b as it is గా ఉంటుంది. The first digit is what, a. క్వశ్చన్ ఏంటి అంటే the difference between the largest and the smallest possible value of the number. లార్జెస్ట్ టు స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ ద నెంబర్ డిఫరెన్స్ మనం ఫైండ్ చేయాలి, అంతేనా? ఇదే కదా పర్టికులర్ నెంబర్ మనం తీసుకున్నది, ఏ బి ఏ ప్లస్ 7 ఏ ప్లస్ 1. ఫస్ట్ మనం ఏం చేసుకుందాం అంటే ఏ వాల్యూ 1 అని తీసుకుందాం. ఏ వాల్యూ 1 అని తీసుకుందాం. మనకి సెకండ్ డిజిట్ అది అన్నోన్ వాల్యూ, మనకు తెలియదు ప్రస్తుతానికి. 1 + 7 అంటే ఎంత వస్తుంది, 8 వస్తుంది. 1 + 1 అంటే 2 వస్తుంది. ఓకే, ఇదొక పాసిబిలిటీ. నెక్స్ట్ ఏ వాల్యూ 2 తీసుకున్నాం అనుకోండి, 2 + 7 ఎంత 9, 2 + 1 ఎంత 3. ఫర్ సపోజ్ ఏ వాల్యూ 3 తీసుకున్నాం అనుకోండి, 3 తీసుకుంటే 3 + 7 10 అవుతుంది. మనకి డిజిట్ అనేది ఎప్పుడు ఒక సింగిల్ నెంబర్గానే ఉంటుంది, కానీ 2 డిజిట్స్ అయితే ఉండే ఛాన్స్ లేదు కదా, అంటే ఇది మనం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ 1 and 2. ఫైన్. మనకి ఇక్కడ ఏ వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ వచ్చేసింది. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏ వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ వచ్చేసింది. దాన్ని ప్లేస్ యూస్ చేసుకొని మనం ఖచ్చితంగా బి వాల్యూ ఫైండ్ చేయగలమా లేదా? ఎందుకంటే మనకు తెలిసింది ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది 15కి ఈక్వల్. అదే కదా మనకు తెలిసింది. ఏ వాల్యూ 1 అని తీసుకుందాం, బి అన్నోన్ వాల్యూ, సి వాల్యూ ఏమో 8 ఈజ్ ఈక్వల్ టు 15. అప్పుడు బి వాల్యూ ఎంత వస్తుంది, 8 + 1 9, 15 - 9 ఎంత 6. బి వాల్యూ ఎంత 6 వస్తుంది. నెక్స్ట్ దిస్ ఇస్ 2, బి అండ్ 9 సమ్ ఎంత 15. 9 + 2 11, 15 - 11 ఎంత వస్తుంది 4. సో దిస్ ఇస్ 4. సో పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఈ 2 నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. 2493 ఒక నెంబరు, 1682 అనేది ఇంకొక నెంబరు. ఈ రెండు మనం సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 3 - 2 1, 9 - 2 1. How much is the difference? It is 8. So 811, option C is the correct answer here. Option C is the correct answer. To the next question. So ఈ క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ ఏంటి, let P, Q and R be 3 natural numbers such that their sum is 900. 3 natural numbers. We will take them as what, P, Q and R. Okay, the sum is 900. R is a perfect square. He is saying that R is a perfect square which lies between 150 and 500. ఓకే, ఆర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ 150కి 500కి మధ్యలో ఉంటుంది అంటే 150 తర్వాత వచ్చే పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత 169. ఓకే, మరి దీనికి బిఫోర్ 500 బిఫోర్ ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత 484. అంటే ఖచ్చితంగా ఆర్ వాల్యూ మనం 169గా తీసుకోవచ్చు స్మాలర్ వాల్యూ అయితే, లార్జర్ వాల్యూ అయితే మనం 484గా కూడా తీసుకొని క్వశ్చన్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇఫ్ పీ ఇస్ నాట్ లెస్ దాన్, పీకి కూడా రేంజ్ ఉన్నది. If P is not less than 0.3Q and not more than 0.7Q. Okay, P కేమో కూడా రేంజ్ ఉన్నది. నెక్స్ట్ ఏంటి, యూ హ్యావ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ద మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ద P అనేది క్వశ్చన్. పీకి మ్యాక్సిమం, పీకి మినిమం మనం ఫైండ్ చేయాలి క్వశ్చన్ బట్టి, అంతేనా? ఫర్ సపోజ్ మనం P మ్యాక్సిమం ఫైండ్ చేద్దాం అనుకుంటున్నాం. P మ్యాక్సిమం ఫైండ్ చేద్దాం అనుకుంటే P ప్లస్ Q ప్లస్ ఆర్ వాల్యూ వచ్చేసరికి ఆర్ అనేది మనం రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేస్తున్నాం. ఇన్ కేస్ రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేస్తే 900 - R. ఓకే,
పీ మ్యాక్సిమం వాల్యూ రావాలంటే ఖచ్చితంగా ఆర్ వాల్యూ స్మాలర్ వాల్యూ అవ్వాలా లేదా, ఎందుకంటే డిఫరెన్స్లో ఉంది కాబట్టి 900 మైనస్ ద స్మాలర్ వాల్యూ విల్ గివ్ యూ ద మ్యాక్సిమం వాల్యూ. సో ఆర్ వాల్యూ ఇక్కడ మనకు మ్యాక్సిమం రావాలి, ఐ మీన్ పీ వాల్యూ మనకు మ్యాక్సిమం రావాలి అంటే ఆర్ వాల్యూ ఎంత తీసుకుంటారు, స్మాలర్ తీసుకుంటారు, ఎంత అది 169. ఓకే, మా 900కి 169కి డిఫరెన్స్ ఎంత? ఫైన్. సో 900కి 169కి డిఫరెన్స్ అంటే ఇట్ విల్ బి 731 ఈజ్ ఈక్వల్ టు వాట్, పీ ప్లస్ క్యూ. ఫైన్. నెక్స్ట్ పీ ఈజ్ ఈక్వల్ టు 731 మైనస్ క్యూ అని రాదు. ఇప్పుడు పీ వాల్యూ మ్యాక్సిమం రావాలి అంటే క్యూ వాల్యూ ఎలా ఉండాలి? పీ వాల్యూ మ్యాక్సిమం రావాలంటే క్యూ వాల్యూ ఎలా ఉండాలి? ఐదర్ యూ టేక్ పీ ఈజ్ ఈక్వల్ టు 0.3 క్యూ, ఐదర్ ఆర్ యూ టేక్ పీ ఈజ్ ఈక్వల్ టు 0.7 క్యూ. టూ ఎక్స్ట్రీమ్స్ తీసుకొని మన క్వశ్చన్ అయితే సాల్వ్ చేయాలి. లేదా పని చేద్దాము, ఈ ఈక్వేషన్ రాయొద్దు, డైరెక్ట్గా ఇక్కడే రీప్లేస్ చేసేద్దాం. సో హౌ మచ్ దిస్ ఈస్, పీ వాల్యూ విల్ బి రీప్లేస్డ్ as 0.3 క్యూ. సో 0.3 క్యూ ప్లస్ 1 క్యూ, 0.3 క్యూ ప్లస్ 1 క్యూ ఈజ్ ఈక్వల్ టు 731. దిస్ విల్ బి 1.3 క్యూ ఈజ్ ఈక్వల్ టు 731. ఓకే, అప్పుడు క్యూ వాల్యూ ఎంత వస్తుంది, 731 డివైడ్ బై 1.3 వస్తుంది. ఓకే ఫైన్, ఇదొక కండిషన్. కెన్ వి కన్సిడర్ దిస్? ఫైన్. నెక్స్ట్ పీ ప్లస్ క్యూ ఈక్వల్ 731. ఈసారి పీ వాల్యూ ఎంత తీసుకుంటే 0.7 తీసుకుంటారు. 0.7 క్యూ ప్లస్ 1 క్యూ అంటే 1.7 క్యూ వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 731. క్యూ వాల్యూ ఎంత, 731 డివైడెడ్ బై 1.7. ఇది ఇంకొక కండిషన్. ఫైన్, ఇక్కడ మనకు క్యూ వాల్యూస్ వస్తున్నాయి. యూఆర్ గెటింగ్ వాట్, క్యూ వాల్యూస్. క్యూ వాల్యూ వచ్చిన తర్వాత can't we replace that q value in p plus q to get the value of p? ఓకే, అలా సాల్వ్ చేసుకోవచ్చు మనం. సరే ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ క్యూ వాల్యూ 731 అంటే 7310 డివైడ్ బై 17 అవుతుంది. అసలు 7310ని 17తో డివైడ్ అవుతుందో లేదో వెరిఫై చేద్దాం. ఆబ్వియస్లీ మీకు క్యాలిక్యులేటర్ ఉంటుంది, లేదా లేకుండా డివైడ్ చేద్దాం. 7310 అని తీసుకుంటే 17 4 ఇస్ వాట్, 68. డిఫరెన్స్ ఇస్ 510 అవుతుంది కదా. 17 3 30 510 0. ఓకే, సో ఇక్కడ క్యూ వాల్యూ ఎంత వస్తుంది మనకి, 430 వస్తుంది. సో క్యూ వాల్యూ 430 వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా మనం సాల్వ్ చేద్దాం. క్యూ వాల్యూ 7310 డివైడ్ బై 13 చేద్దాం. సో 13తో డివైడ్ చేసుకుంటే దిస్ టైమ్ వాట్ వీ డూ, వీ విల్ టేక్ ది నెంబర్ 13. 7310 13 into, okay, 13 5 is 65. How much is the difference? I can see the difference is 8. సో 8 వస్తుంది అంటే 81 వస్తుంది. 81 అయితే ఖచ్చితంగా డివైడ్ అవ్వదు, ఎగ్జాక్ట్గా అయితే డివైడ్ అవ్వదు. కాబట్టి వీ విల్ లీవ్ దిస్ కండిషన్, వీ విల్ టేక్ ఓన్లీ క్యూ బికాస్ ఈ సేయింగ్ దట్ దే ఆర్ న్యాచురల్ నెంబర్స్. సో క్యూ వాల్యూ 430గా తీసుకొని మనం సాల్వ్ చేసుకుంటే టేక్ క్యూ వాల్యూ 430. సో పీ ప్లస్ 430 ఈజ్ ఈక్వల్ టు వాట్, 731. వాట్స్ ద వాల్యూ ఆఫ్ పీ, ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, ఇట్ ఈస్ 1 0 and 301. సో పీ మ్యాక్సిమం వాల్యూ ఎంత వచ్చింది, 301. ఫైన్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సేమ్ ఇదే ప్రొసీజరు, యూ విల్ డూ ఇట్ ఫర్ వాట్, పీ ఆఫ్ మినిమమ్. సో పీ ఆఫ్ మినిమమ్ తీసుకోవాలి అంటే ఏం చేస్తారు, ఆర్ వాల్యూ మ్యాక్సిమం తీసుకొని సాల్వ్ చేస్తారు. ఇదే ప్రొసీజర్, నథింగ్ విల్ చేంజ్. ఇక్కడ ఆర్ వాల్యూ మ్యాక్సిమం తీసుకొని సాల్వ్ చేస్తారు. వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఆర్, వీ కెన్ టేక్ 484. యూ విల్ టేక్ 484. నెక్స్ట్ వాట్ ఈస్ 730 900 and 484 difference? I think it is 416. So this will be replaced with what, 416. This is replaced with what, 416. So in this place we will write what, 416. Everything will be changed like this. As simple as that. Last with మాత్రం అరెస్ట్ చేయొద్దు, ఎందుకంటే అది పీ మ్యాక్సిమం వాల్యూ మనం సాల్వ్ చేసుకున్నాం. సో దిస్ ఇస్ 416 416 416 416 416. Okay, and now we will try to divide.
We will try to divide 416 with what? This time we will do with 13. అంటే 416 divided by 1.3 కదా. సో దిస్ ఇస్ 4160 with 13. 13 3s ఎంత? 39. 2 6 వస్తుంది. 13 2s ఎంత? 26. So this is like 320. Fine. What about this one? 4160 divided with 17. 17 and 4160. 17 2s is what? 34. 7 and 6. 76 is the divide avadu kabatti you can leave with 17 here. Okay, so 320 వచ్చింది. Okay, see, understand, we got value of P as 320. We will try to replace the value of P here to get the value of P as minimum. Okay, so ఇప్పుడు P minimum మనం ఫైండ్ చేయాలి అంటే Q వాల్యూ రీప్లేస్ చేస్తారు. సో 416 minus 320, how much it is? This is 96. So P minimum is 96. P maximum is 301. The question is about finding what the sum of these two. So 301 plus 396 will give you what? 397. So 397 is the correct answer.